ఓకే అమ్మా, ఈరోజు మనం ఎల్సిఎం అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. ఎల్సిఎం అనే టాపిక్లో ఉన్న వివిధ మోడల్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటేనమ్మా, ఇక్కడ 15, 25 మరియు 29 యొక్క ఎల్సిఎం ఎంత, వాటి యొక్క కసాగు ఎంత, వాటి యొక్క లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎంత అని కనుక్కోమమ్మా. అంటే యాక్చువల్గా అంటే ఏంటమ్మా, ఎల్సిఎం అంటే మనకు అంత తెలిసిందే, కానీ దాని అమ్మ కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఎల్సిఎం అంటే మనం అంతా చేస్తూ ఉంటాం చిన్నప్పటి నుంచి, లాంగ్ డివిజన్ మెథడ్ ఆ విధంగా చేస్తూ ఉంటాం. కానీ ఆ విధంగా కాకుండా మనం ఈ విధంగా చేద్దాం. ఏ విధంగా చేస్తామమ్మా చూద్దాం. ఇప్పుడు 2 ఉందమ్మా, 3 ఉందమ్మా. దీని యొక్క టేబుల్ వేద్దాం. 2 ఒక టేబుల్ ఏంటమ్మా, 2 ఒకట్ల 2, 2 రోళ్ళ 4, 2 మూళ్ళ 6, 2 నాళ్ళ 8, 8, 2 ఐదులు 10, 2 ఆరులు 12, 2 ఏళ్ళ 14, 2 ఎనిమిదిల 16, 2 తొమ్మిదిల 18, 2 పదుల 20 అమ్మ. ఓకే, ఇది అదేవిధంగా 3 ఒక టేబుల్ వేద్దాం. 3 × 1 3 అమ్మ. 3 రోళ్ళ 6, 3 మూళ్ళ 9, 3 నాలుగుల 12, 3 ఐదుల 15, 3 ఆరుల 18, 3 ఏళ్ళ 21, 3 ఎనిమిదిలు 24, అదేవిధంగా 27, అదేవిధంగా 3 పదుల 30 అమ్మ. ఇది ఒక టేబుల్. ఇవన్నీ కూడా 2 యొక్క మల్టిపుల్స్, ఇవన్నీ కూడా 3 యొక్క మల్టిపుల్స్. ఇక్కడ ఉన్న కామన్ చూద్దాం అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, లేదు. 4 లేదు. 6 చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది 6. ఓకేనా, 6 3కి మల్టిపుల్ అవుతుంది, 3కి కూడా మల్టిపుల్ అవుతుంది. అదే విధంగా 8 చూడండి, 8 ఇక్కడ ఉంది, అటుపక్క లేదు. అదే 10 చూడండి, 10 2కి ఉంది, 3కి లేదు. 12 ఉంది, మళ్ళీ 12కు రౌండ్ చేసుకోండి, 12 ఓకే. అదేవిధంగా 14 లేదు, 16 లేదు, మళ్ళీ 18 ఉంది, 18 మళ్ళీ కామన్గా ఉంది మల్టిపుల్. తర్వాత 20 హెల్ప్ పెరిగిపోయింది. ఇది యాక్చువల్గా ఈ మల్టిపుల్ చూసుకుంటామా. 2కు మల్టిపుల్స్ ఏమొచ్చినాయమ్మా, 6 వచ్చింది, 12 వచ్చింది, 18 వచ్చింది. అంటే కామన్ మల్టిపుల్స్ నేను చెప్పేది 2కి 3కి వచ్చి కామన్ మల్టిపుల్స్ చెప్తున్నా. అదే 3లో కూడా 6 వచ్చింది, అదేవిధంగా 12 వచ్చింది, 18 వచ్చింది. ఇవన్నీ మల్టిపుల్సే. ఎవరి యొక్క మల్టిపుల్స్? 3కి 2కి ఉన్న కామన్ మల్టిపుల్స్. మనల్ని అడిగిన లీస్ట్ కామన్ మల్టిపుల్ అతి చిన్నది ఏది ఈ రెండింటికి అడిగాం అనుకోండి, 6. అతి చిన్నది ఏదమ్మా, అన్నిటికన్నా చిన్నది ఏది? 6 అన్నమాట. అంటే ఈ విధంగా ఎల్సిఎం అంటే అర్థం ఏంటి, ఇది అనమాట. అంటే 2, 3కి ఎల్సిఎం ఎంత అంటే 6 అని చెబుతాం. అంటే దీని అమ్మాలన్న కాన్సెప్ట్ ఇదమ్మా. అందుకని మీకు అర్థమవుతుంది. అదే విధంగా 15కి 25కి 29 యొక్క ఎల్సిఎం ఎంత అనేది మనం అడిగాడు. అప్పుడు మనం యాక్చువల్గా ఎల్సిఎం కట్టాలంటే చాలా చాలా టైం ప్రాసెస్. ఆ విధంగా మనం చేయమన్నమాట. ఇక్కడ ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తాం ఎక్కువగా. అర్థంగా ఈ టాపిక్లో మనం ఎన్ఎంఎల్ కాన్సెప్ట్ అనేది అదే, కానీ ఆ విధంగా మనం చేయం. మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటాం. ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన నెంబర్లు ఏమి ఇచ్చాడమ్మా, 15 ఇచ్చాడు, 25 ఇచ్చాడు, 29 ఇచ్చాడు. అంటే ఈ 3 నెంబర్ల యొక్క మల్టిపుల్స్ అనమాట ఇవన్నీ. ఆన్సర్ అనేది డెఫినెట్ కూడా ఈ 3 నెంబర్లో ఒక మల్టిపుల్ అయి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే 25 డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. 25 అనేది వీటిలో మల్టిపుల్ అయ్యింది కదా, అప్పుడు ఏం చేస్తాం, 25 ఇందులో పోతుందో లేదో చూసుకుంటే 25 డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తాం. 25 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే అమ్మా, యూనిట్ ప్లేస్లో 10 ప్లేస్ అంటే కుడివైపు నుంచి 2 డిజిట్లు, లాస్ట్ 2 డిజిట్లు అనేది 0, 00 అని ఉండాలి, లేదా 50 అని ఉండాలి, లేదా 25 ఉండాలి, లేదా 75 ఉండాలి. ఈ 4 నెంబర్లో ఏ నెంబర్ ఉంటే అది డెఫినెట్లీ కూడా పోతుంది అనమాట. ఆప్షన్ 1లో మనకి 35 ఉంది, అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ మనకి ఏది లేదు కాబట్టి ఇది పోదు. ఆప్షన్ 2లో చూసుకుంటే పోదు, 37. ఆప్షన్ 3లో 75, అంటే ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఆన్సర్ అని చెప్పకూడదు, మనం 4th కూడా చెక్ చేసుకోవాలి. 4 ఆప్షన్ కూడా 75 అని చూసుకోవాలి, ఇది పోతుంది. అంటే ఇది ఆప్షన్ వెరిఫికేషన్ చూసుకుంటే ఈ 2 కూడా ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది, కానీ ఈ 2 కాదనమాట. తర్వాత ఏం చేస్తామంటేనమ్మా, మనం డెఫినెట్గా 15 డివిజిబిలిటీ రూల్ చెక్ చేసుకోండి. తర్వాత ఏమన్నా 15 డివిజిబిలిటీ రూల్ చెక్ చేసుకోవాలి. అర్థమైందా? అంటే ఈ 25 అనేది మనకు సరిపోవాలా. 25 డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తే మనకు ఆన్సర్ రాలేదు కాబట్టి ఈసారి 15 డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. 15 డివిజిబిలిటీ రూల్ ఏంటమ్మా, 15 అనేది ఎలా రాస్తామంటే 3 × 5గా రాస్తాం. అంటే 3లో పోవాలి, 5లో పోవాలి. ఈ రెండిట్లో పోతే ఆ నెంబర్ అనేది డెఫినెట్లీ పోతుంది. కావాలని మీరు చెక్ చేసుకుంది. ఇప్పుడు 30 ఉందమ్మా, 15లో పోతుందంటే 3లో పోవాలి, 5లో పోవాలి. 3లో పోతుందా, 10 టైమ్స్ పోతాయి. 5లో పోతుందా, 6 టైమ్స్ పోతుంది. అంటే ఇది డెఫినెట్లీ 15లో పోతుందని చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా ఈయన ఇంత పెద్ద నెంబర్ అనేది మనం 15 టేబుల్ వేయలేం కదా,
15 క్యాన్సిల్ చేయలేం. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఈజీ మెథడ్ వెళ్ళిపోతాం. 3లో 5లోకి వెళ్తాం. అప్పుడు మనకు ఆల్రెడీ 5 డివిజిబిలిటీ రూల్ మనకు తెలుసు. ఏం చెప్పాలమ్మా 5 డివిజిబిలిటీ రూల్ అంటే దాని యూనిట్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఈ నెంబర్ రెండిట్లో ఏదైనా ఒకటి ఉంటే అది పోతుంది అనమాట. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ రెండిట్లో కూడా 5 ఉంది, 3లో ఉంది, 4 ఆప్షన్ రెండిట్లో కూడా ఉంది. కాబట్టి ఇది వర్కౌట్ కాల 5 అనేది. ఇంకా 3 ఆప్షన్ 3 యొక్క డివిజిబిలిటీ రూల్. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ అంటే దాని యొక్క డిజిటల్ సమ్ అనేది మొత్తం యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అది 3లో పోతే ఆ నెంబర్ 3లో పోతుందమ్మా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 12 ఉందమ్మా. 12 యొక్క మొత్తం డిజిటల్ సమ్ ఎంతమ్మా 1 + 2 3 అనమాట. 3 అనేది 3లో పోతుందా? పోతుంది. అంటే ఈ నెంబర్ అనేది ఇక మొత్తం కూడా 3లో పోతుంది అర్థం. 3 అంటే డిజిటల్ సమ్ 3 పోయింది కాబట్టి ఈ 12 కూడా 3లో పోతుంది, 4 టైమ్స్ పోతుంది మనం చెప్పవచ్చు. అదే విధంగా వీటిని కూడా యాడ్ చేద్దాం. అదే విధంగా 2 + 1 3 అనమాట. 3 + 7 ఎంతమ్మా? 3 + 7 10, 10 + 5 15 ఎస్ పోతుంది. అదేవిధంగా కింద 15 అనేది పోతుంది కదా 3లో 5 టైమ్స్ పోతుంది. అంటే ఇది అయ్యే అవకాశం ఉంది. కింద దాని దగ్గరికి వెళ్దాం. 4వ ఆప్షన్ చూసుకుంటే 3 + 5 5, 3 + 2 5, 5 + 5 10, 10 + 7 17, 17 వచ్చిందమ్మా. 17 అనేది పోతుందా? పోదు. కాబట్టి మనకి ఇక ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది అనమాట. అంటే 2175 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థందా? 2175 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం ఆన్సర్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఇంకా అదే విధంగా మనం చూసుకుంటే సెకండ్ క్వశ్చన్ చూస్తున్నామా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్నీ కూడా ఈజీగా ఉంటాయి. మనకి ఎవరికి ఈజీగా ఉంటే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఈ మెటీరియల్ మీకు కావాలంటేనమ్మా ఈ నెంబర్కి మీరు 199 రూపీస్ ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి డెఫినెట్లీ కూడా నేను ఇస్తానమ్మా మెటీరియల్ అనేది. ఈ నెంబర్ పే చేయండి. ఎవరైతే పే చేస్తారో ఈ నెంబర్కి వాళ్ళకి నేను డెఫినెట్లీ కూడా ఫోన్పే ద్వారా పే చేసిన వాళ్ళకి నేను మెటీరియల్ పంపిస్తాను. ఇంకా అదేవిధంగా చూసుకుంటే సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఇది కూడా విచ్ ఈజ్ లీస్ట్ నెంబర్ డివిజిబుల్ బై 10, 18, 25 అంటే 3 నెంబర్లు ఇచ్చాడమ్మా. ఏమి ఇచ్చాడమ్మా? 18 ఇచ్చాడు, అదే 10 ఇచ్చాడు, 18 18 ఇచ్చాడు, 25 25 ఇచ్చాడు. వీటిచే ఈ నెంబర్ 3 నెంబర్లచే భాగించబడే కనిష్ట సంఖ్య అంత. అంటే సేమ్ టు సేమ్ ఎల్సిఎంఏ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఇక్కడ ఎల్సిఎంఏ క్యాలిక్యులేషన్ ఆల్రెడీ అంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోండి. వెరీ 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 ఈజీ అనమాట. ఆప్షన్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఇచ్చిన నెంబర్లో 9తో చూసుకోవాలి. ఎక్కువగా 9 అనేది తీసుకోవాలి. 9th ఏంటంటే చాలా చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు మనం 10 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయడం అవసరం లేదు, 25 అవసరం లేదు. 18 తీసుకోండి. 18ని మనం డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. 18 డివిజిబిలిటీ రూల్ ఎందుకు చెక్ చేస్తాం? ఇందులో మనం 9 ఉంది కాబట్టి తీసుకుంటాం. 9 అనేది ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా సెకండ్లో ఆన్సర్ వచ్చేస్తాయి. కరెక్ట్గా ఎక్యురసీ ఉంటుంది అనమాట. ఇక అన్ని చెక్ చేయడం అవసరం లేదు. కాబట్టి 18ని 9 × 2 18గా రాస్తాం కాబట్టి 9తో 2తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ అనేది మొత్తం పోతుందని అర్థం అమ్మ. ఇక్కడ మనం చూసుకుంటే 2 అనేది చూసుకుంటే ఆల్రెడీ తెలిసిందే. 2లో డివిజిబిలిటీ రూల్ మనం ఏం చెప్పామా? ఈవెన్ నెంబర్ అయింది అనుకోండి ఆ నెంబర్ డెఫినెట్లీ పోతుందని చెప్పొచ్చు. లేదా యూనిట్ ప్లేస్లో 0 ఉన్నా, 2 ఉన్నా, 4 ఉన్నా, 6 ఉన్నా, 8 ఉన్నా డెఫినెట్లీ కూడా ఆ నెంబర్ పోతుందని చెప్పొచ్చు. అంటే ఆప్షన్ 4 ఉన్నా ఇక్కడ అన్ని 4 కూడా పోతాయి అమ్మ. కాబట్టి ఇది ఓకే, ఇది సాటిస్ఫాక్షన్ చేసింది. ఈ 4గిట్లో ఏదో ఒకటి అవుతుంది. కరెక్ట్గా ఏదో అవుతుందో చెప్పలేకపోతున్నాం. ఇక 9 డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. 9 డివిజిబిలిటీ రూల్ చెక్ చేసేటప్పుడు మనకు ఉన్న ఫార్ములా ఏంటంటే డిజిటల్ సమ్. అంటే డిజిటల్ సమ్ అనేది 0 కానీ 9 కానీ వస్తే డెఫినెట్లీ కూడా ఆ నెంబర్ మొత్తం కూడా 18లో పోతుంది అనమాట. అంటే ఇక్కడ మనం చూసుకుంటే 9 డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తున్నాం కాబట్టి 5 + 3 8 అనమాట. 8 అంటే కాదు, తీసేయండి. 4 + 5 9 ఎస్ ఇది పోతే. 3 + 2 5 కాదు, 5 కాదు. అంటే ఇంకా ఆప్షన్ 2 కరెక్ట్ అనమాట. ఈ విధంగా ఈజీగా విత్ ఇన్ సెకండ్లో మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేసేస్తాం. అంతేగాని ఇక్కడ ఎల్సిఎం చేయమని చెప్పి ఎల్సిఎం చేస్తూ కూర్చున్నాం అనుకోండి మన ఎగ్జామ్ టైం అయిపోద్ది. కాబట్టి ఆ విధంగా మనం చేయకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అనమాట ఇవన్నీ. ఓకేనా? అదే విధంగా 3వ క్వశ్చన్ చెప్తున్నానమ్మా. డెఫినెట్లీ చూడండి. అందరూ ఫాలో అవ్వండి మా ఛానల్. అన్ని క్వశ్చన్స్ కనీసం 6000 క్వశ్చన్స్ పైగా కూడా నేను ఈ విధంగా షార్ట్ కట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇబ్బంది పడడం అవసరం. ఇంకా క్వశ్చన్ చూసుకుంటే 3వ క్వశ్చన్ చూస్తే వాట్ విల్ బి ది స్మాలెస్ట్ నెంబర్ డివిజిబుల్ బై 6, 18, 18, 24, 36. ఇక్కడ నా మొత్తం ఒక 5 నెంబర్లు ఇచ్చారమ్మా. ఈ నెంబర్తో డివిజిబుల్ అయ్యే స్మాలెస్ట్ నెంబర్ అనమాట. అంటే ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ కనుక్కోవాలి. ఆల్రెడీ లీస్ట్ కామన్ మల్టిపుల్ కనుక్కోమంటే యాస్టీజ్గా లీస్ట్ కామన్ మల్టిపుల్ మనం ఉన్న మెథడ్లో చేయమాకండి. ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోండి. ఆప్షన్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఒక్కసారి నేను ఒకసారి చెప్తానమ్మా. అన్ని నెంబర్లు చేయకూడదు. కొన్ని ట్రిక్కీ నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్లు మాత్రమే చేయాలి. అది ఎలా కూడా నేను చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన 4 నెంబర్లో ఇచ్చిన 5 నెంబర్లు ఇచ్చాడు. ఈ నెంబర్లో ఏదైనా
మనం క్యాలిక్యులేట్ చేసి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేప్పుడు ఏదైనా నెంబర్ అనేది ఇంకో నెంబర్ ఫ్యాక్టర్ అయింది అనుకోండి, దాన్ని తీసివేయచ్చామన్నమాట. అంటే ఇక్కడ 6 ఉందమ్మా. 6 అనేది 8 ఒక ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి తీసివేయచ్చు. అర్థమైందా? 6 3 18, 6 4 24, 6 6 36. అంటే 6 అనేది 18 ఫ్యాక్టర్ అవుతుంది, 24కి ఫ్యాక్టర్ అవుతుంది, 36కి ఫ్యాక్టర్ అవుతుంది. ఆ విధంగా వచ్చినప్పుడు ఇంకో నెంబర్ తీసేయచ్చు, బయట పెట్టేయచ్చు, దాన్ని ఎలిమినేట్ చేసేయడమే. అదేవిధంగా 8 చూసుకుంటే 8 అనేది 24కి ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి 8 కూడా తీసివేస్తాం. అదేవిధంగా 18 అనేది 36కి ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి 18 రోజులు 36 కాబట్టి అది కూడా ఫ్యాక్టర్ అవుతుందిగా తీసేస్తాం. ఇంకా మిగిలిన 2 24 36 ఈ 2 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాలి. ఈ 2 డివిజిబిలిటీ చెక్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 ఏదైనా కామన్గా ఉందో చూసుకోండి. ఇక్కడ 9 ఎక్కడ ఉంటుంది అంటే 36లో ఉంటుంది, 24లో ఉంటుంది. 36ని మనం ఎలా రాసుకుంటాం అంటే 9 into 4గా రాసుకుంటాం అనమాట. ఇక ఆ విధంగా 9 డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తే డెఫినెట్లీ 9లో పోతే, లేదా 4 డివిజిబిలిటీ 4లో రెండిట్లోనూ పోతే ఆ నెంబర్ అనేది 36లో పోతుంది అనమాట. ఆ విధంగా మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తాం. ఇక్కడ మనం చేసుకుంటేనమ్మా, చూస్తేనమ్మా వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ 9 నేనేం చెప్పా, డిజిటల్ సమ్ 0 ఉన్నా లేదా డిజిటల్ సమ్ 9 అయినా అది పోతుందని అర్థం. ఇక్కడ డిజిటల్ సమ్ చేయండి, 6 + 3 9, అమ్మో ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా 7 + 2 9, ఇది కూడా ఆప్షన్ అయ్యే అవకాశం, ఇది కూడా అయ్యే అవకాశం ఉంది. 8 + 4 ఇది అవ్వదు, 1 + 4 ఇది అవ్వదు, 5 కాబట్టి. అంటే 36 కానీ 72 కానీ ఏదైనా ఒకటి అయ్యే అవకాశం ఉంది. ఇంకా అక్కడ చూసుకుంటే మనం 24 అనేది 36 మల్టిపుల్ అవ్వదు, డివిజిబుల్ అవ్వదు కదా, అప్పుడు ఈ ఆప్షన్ తీసేస్తాం అనమాట. ఇంకా లాస్ట్ ఉన్న ఆప్షన్ ఏదంటే 72, అంటే ఆప్షన్ 2 అనేది మనం ఈ విధంగా చేస్తాము. ఈ విధంగా ఆప్షన్ 2 తీసుకుంటాం. 32 అని 72 అనేది 24లోను పోతుంది, 36లోను పోతుంది. 36లో 2 టైమ్స్ పోతుంది, 24లో 3 టైమ్స్ పోతుంది అనమాట. ఈ విధంగా కామన్ మల్టిపుల్ అవుతుంది. ఆ విధంగా ఎల్సిఎం అనేది మొత్తాన్ని కూడా ఈ నెంబర్ 6 కావాలంటే మీరు చూసుకోండి, 6కి 8కి 18కి 24కి 36కి ఎల్సిఎం ఏంటి అంటే 72. మీరు కావాలంటే చెక్ కూడా చేసుకోవచ్చు, అదే వస్తుంది ఆన్సర్. ఈ విధంగా స్మార్ట్గా చేయాలి. మన ఎగ్జామ్ ఎప్పుడైనా స్మార్ట్గా ఉంటే చాలా చాలా ఈ కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. ఎత్తి పెద్ద క్వశ్చన్ అయినా కానీ కాన్సెప్ట్ నేర్చుకుంటే, బేసిక్స్ నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా?